హాయ్! దిస్ ఈజ్ నరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అనమాట. ఓకేనా? సో అంటే ఏ లెసన్స్ నుంచి ఏ క్వెషన్ చదువుకుంటే మనం సేఫ్ జోన్‌లో ఉండొచ్చు అనే టాపిక్ ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? అది. సో 4 మార్క్స్ చూడండి. 4 మార్క్స్‌లో ఫస్ట్ క్వెషన్ సాలిడ్ స్టేట్ నుంచి వస్తుంది. సాలిడ్ స్టేట్‌లో మేజర్‌గా మీరు నేర్చుకోవాల్సిన క్వెషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ బ్రాగ్ ఈక్వేషన్ నేర్చాలి. ఓకేనా? సో బ్రాగ్ ఈక్వేషన్ తర్వాత సెకండ్ ఆప్షన్ మీరు ఇవ్వాల్సింది ఏంటంటే సెమీ కండక్టర్స్‌కి ఇవ్వాలి. ఓకేనా? సో సెమీ కండక్టర్స్ అనేవి 2 టైప్స్‌గా ఉంటాయి కదా! వాటి గురించి ఇవ్వాలి. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఆ సెమీ కండక్టర్స్‌లోనే మనకి డెప్త్‌గా వెళ్ళే కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? సో అది ఫోర్త్ క్వెషన్ అనమాట. ఓకేనా? సో ఈ 3 క్వెషన్స్ చదువుకుంటే మీకు సరిపోతుంది. ఎవరు? బి బ్యాచ్, సి బ్యాచ్ వాళ్ళు. ఏ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే టాపర్స్ 60కి దగ్గరగా రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ బ్యాండ్ థియరీ ఉంది కదా! సో బ్యాండ్ థియరీలో కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ మధ్య వేరియేషన్స్ తెలిసే మనకు ఒక ఫిగర్‌తో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు కదా టీచర్స్. సో ఆ క్వెషన్ అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అది. ఇంకా కొంచెం డెప్త్‌గా పేపర్ అనేది వెళ్తే మీకు నెక్స్ట్ వచ్చే క్వెషన్ ఏదైనా ఉంది అంటే ఇదిగో ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా? ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయడం, ప్యాకింగ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేసే మెథడ్ అనమాట. ఓకే? అది ఏ బ్యాచ్ వాళ్ళు అంటే మార్క్స్ ఎలా పేపర్ ఇచ్చినా సరే గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ సొల్యూషన్స్ చూడండి ఒకసారి. సొల్యూషన్స్‌లో మనకి ఇంపార్టెంట్ సమ్స్ అనేవి ఒక 2 ఉన్నాయండి మనం నేర్చుకోవాల్సింది. అది ఫస్ట్ సమ్ అనమాట. ఓకేనా? ఇది 2 ఆర్ 3 టైమ్స్ ఇచ్చాడు. ఫస్ట్ సమ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ చూస్తే మనకి ఇంకో సమ్ కనిపిస్తుంది. ఏంటి? వేపర్ ప్రెషర్ మీద ఒక సమ్ ఉంది కదా! సో ఈ సమ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 4 ఆర్ 5 టైమ్స్ ఇచ్చినట్టున్నాడు. ఓకేనా? అది. సో రిమైనింగ్ క్వెషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ చూసుకుంటే మనకి పాజిటివ్ డీవియేషన్ అండ్ నెగెటివ్ డీవియేషన్. ఓకేనా? పాజిటివ్ డీవియేషన్ అండ్ నెగెటివ్ డీవియేషన్ అనేది ఈ 2 క్వెషన్స్ అనమాట. సిమిలర్‌గా ఉంటాయి. నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఆ 2 ఒకటే ఒక క్వెషన్ లెక్క తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకో క్వెషన్ ఏదైనా ఉందంటే ఇక్కడ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఓకేనా? అది. సో మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్ అనమాట. ఒకవేళ వాడు కొంచెం అటు ఇటు అయితే ఏ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మొత్తం చదువుకోగలము, కొంతవరకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఐడియల్ సొల్యూషన్స్ ఒకటి నేర్పిస్తారు. తర్వాత మీకు ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, తర్వాత డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. దాదాపు ఈ 2 ఒకేలా ఉంటాయి అనమాట. ఒకే క్వెషన్ నేర్చుకుంటే ఇంకో క్వెషన్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి 2 సిమిలర్‌గా ఉంటాయి కాబట్టి అబ్జర్వేషన్ చేయండి. ఓకేనా? ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అలా చూసుకోండి ఒకసారి. ఓకేనా? సో ఇది ఏ బ్యాచ్ వాళ్ళు ఎక్స్ట్రా నేర్చుకోవాల్సిన క్వెషన్స్ అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఓకేనా? సో ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ జనరల్‌గా 2 ఒకే లెసన్ అనమాట. ఇందులో ఇంపార్టెంట్ క్వెషన్ మీరు మస్ట్ నేర్చుకోవాల్సినవి ఒకటి కోల్ రాసు. ఓకేనా? తర్వాత ఎలక్ట్రాలిసిస్ ఇదే ఫస్ట్ లా ఉంది కదా! సో ఇది ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత మీకు ఫ్యూయల్ సెల్ ఇది అంత ముఖ్యం కాదు. బట్ ఏంటంటే నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఈ ఫ్యూయల్ సెల్స్ గురించి మనకి ఒక్కొక్కసారి 2 మార్క్స్ కూడా అడుగుతున్నాడు కాబట్టి ఇది మీరు 4 మార్క్స్‌కి, 2 మార్క్స్‌కి రెండిటికి మీకు కొంచెం అంటే ఇంపార్టెంట్ లిస్ట్‌లో ఉంది కాబట్టి నేను అది చదువుకోమని చెప్తున్నానన్నమాట. ఆ తర్వాత కెమికల్ కైనెటిక్స్‌లో మీరు చదువుకోవాల్సిన క్వెషన్ ఏదైనా ఉంది అంటే చూడండి మాలిక్యులారిటీ. ఇది ఖచ్చితంగా చదవాలండి. ఈ క్వెషన్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువ పబ్లిక్‌లో. కాబట్టి ఖచ్చితంగా చదువుకోండి. ఓకేనా? అది. తర్వాత ఇందులో ఏ బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చదవాలనుకునే వాళ్ళు ఇక్కడ మెటాలిక్ కొలీజియన్స్ ఒకసారి చూసుకోండి. సో ఈ మెటాలిక్ కొలీజియన్స్ ఒకటి, తర్వాత ఇక్కడికొస్తే ఫస్ట్ ఆర్డర్. ఓకేనా? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనమాట. ఓకే? సో ఫస్ట్ ఆర్డర్ అనేది మాక్సిమం మనకి కొంచెం ఈజీగానే ఉంటుంది. సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ అనేది మనకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఓకేనా? సో ఈ ఫస్ట్ ఆర్డర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పేసి అడిగితే ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇవ్వండి. ఒకవేళ అది ఇంటిగ్రేషన్ రేట్ ఈక్వేషన్ రాయమంటే మాత్రము మీరు ఇక్కడ ఇంటిగ్రేషన్ రేట్ అనేది రప్పించవలసి ఉంటుందన్నమాట. ఓకేనా? అది. సో ఇక్కడ డెఫినేషన్ అంటే ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇవ్వమంటాడు ఈ క్వెషన్‌లో. ఒకవేళ కొన్నిసార్లు ఇంటిగ్రేటెడ్ రేట్ అనేది మీకు కట్టమని చెప్తాడు ఈక్వేషన్. సో అలా కట్టమని చెప్పినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆ ఈక్వేషన్ రప్పించవలసి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన క్వెషన్స్ అనమాట ఇవి. రిమైనింగ్ అనేది మీ చాయిస్, మీ ఓపిక బట్టి నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అది. ఇక్కడ అంటే మీరు ఎక్స్ట్రా ఏ బ్యాచ్ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఒకటి ఫ్యూయల్ సెల్స్ ఒకటి, మెటాలిక్ కొలీజియన్స్ ఒకటి, తర్వాత ఇక్కడికొస్తే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఎక్స్ప్లెనేషన్ లేదా ఇంటిగ్రేషన్ రేట్ అని ఈక్వేషన్ అనమాట. ఏదో ఒకటి ఇందులో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు. సో ఇదన్నమాట ఇంపార్టెంట్ లిస్ట్. ఇది 4 మార్క్స్‌కి అనమాట. ఓకేనా? అయితే ఇందులో ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్‌లో మనకి 8 మార్క్స్ నేర్చుకుంటే 8 మార్క్స్‌లో కూడా ఒకసారి 4 మార్క్స్ అడిగే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి 4 మార్క్స్ నేర్చుకుంటే 8 మార్క్స్‌లో రాయొచ్చు. 8 మార్క్స్ నేర్చుకుంటే 4 మార్క్స్‌లో కూడా రాయొచ్చు. సో ఇది ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్‌లో ఉన్న అడ్వాంటేజ్ అనమాట. కాబట్టి మీరు ఇందులో ఈ మేజర్‌గా ఎవరైతే బి బ్యాచ్, సి బ్యాచ్ వాళ్ళు ఉన్నారో అది ఫస్ట్ ఇదొకటి, సెకండ్ ఇదొకటి, థర్డ్ ఇదొకటి. ఈ 3 క్వెషన్లు నేర్చుకుంటే సరిపోతుంది. ఏ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 60కి 60 దగ్గరికి రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా రౌండ్ అప్ చేసి చదువుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ పాసిబిలిటీ కాకపోతే విడిచిపెట్టవచ్చు. ఓకేనా? ఇది మీకు ఇందులో. నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ చూడండి ఒకసారి. సర్ఫేస్ కెమిస్ట్రీలో కూడా మనకి ఇంపార్టెంట్ అనేవి మనం మేజర్‌గా కొన్ని గెస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అందులో ఒకసారి చూడండి ఫస్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్జార్ప్షన్. ఓకేనా? ఇది ఒక 2-3 టైమ్స్ పడ్డది కాబట్టి టిక్ పెట్టాను. తర్వాత కెటాలిసిస్. వాట్ ఈస్ కెటాలిసిస్? ఇది 4 మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి వస్తే
బ్రౌనియన్ మూవ్మెంట్ ఇది 2 మార్క్స్కి అండ్ 4 మార్క్స్ రెండింటికి ఇంపార్టెంట్గా ఉంది కాబట్టి జస్ట్ టిక్ పెట్టాను. ఇది మీ ఆప్షన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది మాత్రం పక్కగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రోఫోరెసిస్ ఒకటి, కాగులేషన్ ఒకటి, టిండాల్ ఎఫెక్ట్ ఒకటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కార్టల్ స్మోక్ ప్రెసిపిటేటర్ అని చెప్పేసి ఉంటుంది, ఒక డయాగ్రామ్ వేసి వివరించాలి. సో అదొకటి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అది నెక్స్ట్ వీటి తర్వాత ఇంపార్టెంట్ లిస్ట్లో ఉన్నవి ఏమైనా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఏంటంటే డయాలసిస్ ప్రాసెస్ ఉంటుంది కదా మనకి, డయాలసిస్ ప్రాసెస్ ఒకటి ఇంపార్టెంట్ చదువుకోవాలి. తర్వాత అంటే ఈ మిసైల్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఓకేనా, దానికి ఒక డయాగ్రామ్ రూపంలో వివరించమని చెప్తాడు. సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇది ఈ రెండు రౌండ్ అప్ చేసి టిక్ పెట్టి ఉన్నాయి కదా, ఇవి మీకు అంటే బీ బ్యాచ్ సి బ్యాచ్ వాళ్ళు అంటే పాస్ అయితే చాలనుకున్న వాళ్ళు విడిచిపెట్టండి, తప్పేం లేదు. బట్ ఎవరికైతే 60 దగ్గర రీచ్ అవ్వాలనుకుంటే వాళ్ళ రౌండ్ అప్ చేసి ఇది ఒకటి, ఇందులో అవి అవకాశం ఉంటే ఈ క్వశ్చన్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అది సో ఇవి మీకు ఇందులో ఇంపార్టెంట్ లిస్ట్. తర్వాత జనరల్ ప్రిన్సిపల్ చూడండి ఒకసారి. జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలాజీలో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ ఓకేనా రోస్టింగ్ అండ్ కాల్సినేషన్. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఓకేనా జోన్ రిఫైనింగ్, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్, పోలింగ్, పేపర్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 4 కూడా అడుగుతూ ఉంటాడు. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి ఫ్లోటేషన్ అనమాట. చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వాలి. ఓకేనా. అది నెక్స్ట్ ఏ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆప్షనల్గా చదువుకోవాల్సిన క్వశ్చన్ ఏమైనా ఉంది అంటే ఇదండి. ఓకేనా. ఏంటది ప్రాసెస్ ఆఫ్ లీచింగ్ ఆఫ్ అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్ నుంచి అల్యూమినియం ఏ విధంగా మనం ప్యూరిఫై చేసి తీస్తాం అనేది కాన్సెప్ట్ అనమాట. ఓకేనా. అది నెక్స్ట్ పీ బ్లాక్లో జనరల్గా అయితే మీకు 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ చాలా 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 తక్కువ. ఓకేనా. సో ఇందులో మీకు 4 మార్క్స్ ఏమైనా వస్తే ఏ విధంగా అడుగుతారో చూద్దాం. 4 మార్క్స్ మీకు ఎందులో ఇస్తూ ఉండంటే ఒక్కొక్కసారి అడిగితే ఎందులో అడుగుతుందంటే ఒకటి ఇక్కడ చూడండి ఒకసారి. ఇవి 9th 10th క్వశ్చన్ ఒకటి, తర్వాత 11th క్వశ్చన్, ఈ 12 13 రెండు ఒకటేనండి. ఒకటి మొత్తం ఒకేసారి స్ట్రక్చర్ అడుగుతాడు. సో ఈ 4 క్వశ్చన్ మీద డెప్త్గా వెళ్తూ ఉన్నాడు. ఓకేనా. ఒకవేళ ఇన్ కేస్ కొంచెం డెప్త్గా వెళ్తే మీకు అడిగే క్వశ్చన్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఓకేనా. సో ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్లో ఇంపార్టెంట్ లిస్ట్లో ఉంది. ఓకే. తర్వాత వీటన్నిటి తర్వాత నెక్స్ట్ ఏ బ్యాచ్ వాళ్ళు చదువుకోండి. CL2 నుంచి HCl ప్రిపరేషన్, HCl నుంచి CL2 రప్పించడం అనేది కొంచెం చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అది సో రిమైనింగ్ అన్నీ కూడా జస్ట్ ఆప్షనల్గా వదిలేసిన క్వశ్చన్లే. మీరు చదవాలి, నాకు సబ్జెక్ట్ కావాలి, ఎంసెట్ ఎవరైనా ర్యాంక్ సంపాదించాలనుకున్న వాళ్ళైతే మిగతా క్వశ్చన్ చదవాలి. ఓకేనా. ఇది పీ బ్లాక్లో ఉన్న క్వశ్చన్స్ అనమాట. మేషారు ఇందులో పీ బ్లాక్లో 4 మార్క్స్ లేవు కదా, మరి ఎందుకు టిక్ పెట్టారంటే ఇప్పుడు నేను పెట్టినవి 2 మార్క్స్లో ఇస్తూ ఉన్నాడు, 4 మార్క్స్లో ఒక్కొక్కసారి అడుగుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి నేను రెండింటికి ఉపయోగపడతాయి నేను రాశాను. కాబట్టి ఇందులో ప్రత్యేకంగా 2 మార్క్స్ అనేవి మనం చదవని అవసరం లేదు. 4లోనే 2 కలిసిపోతాయి, 4లో కలిసిపోతాయి. ఓకేనా. అదనమాట. అందుకే ఇక్కడ టిక్ పెట్టవలసి వచ్చింది. నెక్స్ట్ డిఎఫ్ బ్లాక్లో చూడండి, ఇప్పుడు లిస్ట్ చూపిస్తాను. డిఎఫ్ బ్లాక్లో ఇంపార్టెంట్ ఫస్ట్ వెర్నర్ థియరీ పక్కగా చదువుకోవాల్సిన క్వశ్చన్. నెక్స్ట్ IUPAC అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఉన్నాయి కదా, వీటికి నేమ్స్ పెట్టాలన్నమాట. ఆ నేమ్స్ పెట్టే ప్రాసెస్ అనమాట ఇది. IUPAC నేమ్స్ అనమాట. ఇది మాస్టర్స్గా చదువుకోవాలి. నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఎక్కువసార్లు అడిగిన ఎగ్జాంపుల్స్ మాత్రమే రాయించాను. బట్ ఏంటంటే ఇంకా మోర్ దెన్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ ఎగ్జాంపుల్స్ అయినా నీట్గా మీరు రాసుకోగలరు అనమాట. ఓకేనా. అది నెక్స్ట్ ఈ రెండు తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ జామెట్రికల్ ఐసోమెరిజం ఖచ్చితంగా చదవాలి. ఓకే. ఇది ఆప్షనల్గా ఎంచుకున్న క్వశ్చన్ కొన్ని ఉన్నాయన్నమాట. ఒక ఏ బ్యాచ్ వాళ్ళు అది హోమోలెప్టిక్, హెట్రోలెప్టిక్. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి లాంథ్రెడ్ కాంట్రాక్షన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇది ఒక క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ అయితే సరిపోతుంది ఏ బ్యాచ్ వాళ్ళు. నెక్స్ట్ చూడండి బయోమాలిక్యూల్స్ మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. బయోమాలిక్యూల్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఒకటి విటమిన్స్, ఒకటి పక్కగా నేర్చుకోవాల్సింది. సెకండ్ వన్ ఏదైనా ఉంది అంటే హార్మోన్స్. ఈ 2 పక్కగా చదువుకోవాలి. ఈ 2 వచ్చాకే రిమైనింగ్ మీకు ఓపుకుంటే చదవండి, లేదంటే విడిచిపెట్టేయండి. ఓకేనా. అది మరి ఏ బ్యాచ్ వాళ్ళు ఏది చదవాలి సార్ 60 దగ్గర రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే విటమిన్స్ ఒకటి చదవండి ఒకసారి. ఓకేనా. విటమిన్స్ తర్వాత మిగతావన్నీ కూడా సేమ్ ఇంపార్టెన్సే. వాటి గురించి ప్రత్యేకంగా మనం ఇది చదవాలని ఆలోచనట్లేదు. మిగతావన్నీ సేమ్ ఇంపార్టెన్స్. మీరు చదవాలనుకుంటే చదవచ్చు, లేదంటే విడిచిపెట్టవచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్. ఇందులో చూడండి ఒకసారి. జనరల్గా ఇందులోన 4 మార్క్స్ అనేవి రావండి. టోటల్గా 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. అంటే 4 లేదా 2+2 రావచ్చు. బట్ ఇందులో 2 తప్ప 4 ఇచ్చే ఛాన్స్ అనేది ఇంతవరకు లేదు, రావట్లేదు. వదిలేండి. ఓకేనా. ఎందుకంటే మనం అక్కడ 2 చదువుకుంటే 4 కూడా కవర్ చేసుకోవచ్చు. కాబట్టి మనం 4 ప్రత్యేకంగా చదవక్కర్లేదు. మరి హాలో ఆల్కెన్స్, హాలో ఏరియాస్ చూద్దాం. హాలో ఆల్కెన్స్, హాలో ఏరియాస్లో మీరు మాస్టర్గా చదువుకోవచ్చు SN2 రియాక్షన్. తర్వాత ఇందులో 6th క్వశ్చన్ చూడండి, డెఫైనింగ్ ద ఫాలోయింగ్. ఓకేనా. రెసిమిక్ మిక్చర్, రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్, తర్వాత ఎనెన్షోమర్స్ అనమాట. ఇది ఒక క్వశ్చన్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ గ్రిగ్నాల్ రియేజెంట్స్ అనమాట. ప్రిపరేషన్, దానికి అప్లికేషన్స్ అనమాట. ఇవి 3 మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆప్షన్గా చదువుకోవాలనుకుంటే మీరు అన్ని మిగతావన్నీ సేమ్ ఇంపార్టెన్స్. వాటి గురించి ప్రత్యేకంగా చెప్పడం. మీరు చదవాలనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళైతే చదవండి. ఓకేనా. మిగతావి ఈ 3 మాత్రం కంపల్సరీ. నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో కూడా 4 మార్క్స్ అనేవి లేవు. ఓకేనా. బట్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో నైట్రోజన్ ఇంక్లూడింగ్ కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా. అదొక టాపిక్ అనమాట. ఓకేనా. సో ఆ టాపిక్లో మాత్రం అడుగుతూ ఉన్నాను అనమాట. ఇదిగో నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్. ఇందులో 4 మార్క్స్ అడిగే ఛాన్స్ అనేది ఉంది. ఓకేనా. బట్ ఏంటంటే నా ఆలోచన ప్రకారం ఏంటంటే
ఇందులో 4 మార్క్స్ అనేది మేజర్‌గా ఇక్కడ రాసిన మనం ఏ క్వెషన్స్‌లో ఏది ఇస్తారనేది నేను అబ్జర్వేషన్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క క్వెషన్ మీద ఉంది. కాబట్టి నాకు తెలిసి పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు ఈ లెసన్ అనేది విడిచిపెట్టేస్తే బెస్ట్. ఓకేనా? ఇందులో మీరు ఒకవేళ ఎవరైతే ఏ బ్యాచ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చదువుకోవాలనుకుంటే ఈ 4th క్వెషన్ ఒకసారి ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? శాండ్ మేర్ రియాక్షన్, గాటర్స్మన్ రియాక్షన్. ఇది మీకు 8 మార్క్స్‌లో కూడా నేను రాశాను కాబట్టి ఇక్కడ నేను పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఓకేనా? అది. నెక్స్ట్ పాలిమర్స్. పాలిమర్స్‌లో కూడా మీకు 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ. ఓకేనా? 2 మార్క్స్ ఎక్కువగా ఇస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ రెండిట్లో కవర్ అయిన క్వెషన్ ఇక్కడ రౌండ్ అప్ చేసాను చూడండి ఒకసారి. ఓకేనా? వీటి యొక్క స్ట్రక్చర్ మోనోమర్స్ రాయమని చెప్తాడు. తర్వాత సెకండ్ క్వెషన్ ఏదైనా ఉంది అంటే వీటి యొక్క స్ట్రక్చర్స్ రాయమని చెప్తాడు మోనోమర్స్తో సహా. ఓకేనా? మోనోమర్స్ రాసి స్ట్రక్చర్స్ రాయాలి. తర్వాత ఇక్కడికి వస్తే ఆర్గనైజేషన్ ఆఫ్ రబ్బర్. ఓకేనా? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎల్డిపి, హెచ్డిపి. ఇవి 2 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ రెండుకి ఉపయోగపడతాయి. అయితే ఇంతవరకు పాలిమర్స్లో ఎక్కువగా నేను 2 మార్క్స్ చూస్తున్నాను తప్పించి 4 మార్క్స్ ఇప్పుడు చూడలేదు. చాలా తక్కువ చూశాను అనమాట. ఓకేనా? ప్రీవియస్ పేపర్స్లో. కాబట్టి మీరు ఇందులో ఇది ఇప్పుడు టిక్ పెట్టినవి 2+4 రెండుకి కవర్ అవుతాయి కాబట్టి చదువుకోవడం తప్పట్లేదు అనమాట. ఓకేనా? అది. నెక్స్ట్ 2 మార్క్స్కి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2 మార్క్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ప్రతి లెసన్ నుంచి కూడా దాదాపు 10 వరకు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ప్రతి లెసన్ గురించి కూడా నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. ప్రతిదీ ఏ లెసన్లో ఎన్ని నేర్చుకోవాలి ఏంటనేది. మీకు ఎవరికైనా ఇంకేమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. నా స్టూడెంట్స్ నా దగ్గర చదువుకున్న వాళ్ళకైతే నేను లైవ్లో చెప్తాను కాబట్టి ఇంకెవరికైనా సరే బయట ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు అడగండి. మెసేజ్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.